మనం హోటల్స్‌కెళ్ళినప్పుడు సాంబార్‌లా ఉండే టమాటా చట్నీ ఒకటి పెడతారు కదండీ! అది నీళ్ళలా ఉన్నా సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. పుల్లగా ఉండదు, కారంగా ఉండదు. అది ఎలా చేయాలో చూద్దామా అండి? దానికోసం స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే వేసుకున్నట్టు అంత కొంచెం వేసుకొని, కారం కోసం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేసుకొని మగ్గించుకోవాలండి. దాంతో పాటు కొంచెం చింతపండు. కొంచెం మగ్గాక నీళ్లు పోసి ముక్కలన్నీ ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికాక ఆ నీళ్ళల్లో నుండి ముక్కల్ని తీసి చల్లార్చుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మనం టమాటా ముక్కల్ని ఉడికించుకున్న నీళ్లు ఉన్నాయి కదండీ! ఆ నీళ్ళల్లో ఆ టమాటా పేస్ట్‌ని దాంతో పాటు కొన్ని నీళ్లు పోసి ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడే రుచి కోసం కొంచెం బెల్లం పొడి కూడా వేసుకోవాలి. అలా వేసుకొని కొంచెంసేపు మరిగించుకొని దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే టమాటా పచ్చడి రెడీ. ఇది దోసల్లోకి, ఇడ్లీలోకి ముఖ్యంగా జొన్న దోసల్లోకి, పెసరట్టులోకి చాలా